ఇవాళ పొద్దున నేను కోర్టుకు పోయిన నాంపల్లి స్పెషల్ కోర్టుకి. జడ్జి గారు 5 నిమిషాలు హియరింగ్ విని కేసు కొట్టేయడం జరిగింది. శివాజీ స్టాచ్యూ విషయంలో కూడా బోధనలో జరిగిన విషయం మీ అందరికి తెలిసిందే. అక్కడ కూడా బోధన్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ బలపడుతున్నది. బోధన్ సెగ్మెంట్లో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అక్కడ బీజేపీకి మంచి పట్టు పెరుగుతుంది కాబట్టి అక్కడ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయడానికి 307 పెట్టింది. ఏమైనా సుక్క రక్తం వెళ్ళిందా? ఎవరికైనా కాలిగిందా, చేరిగిందా, ఏమైనా దెబ్బలు తాకినాయా? ఏమీ లేదు. ఆర్మూర్లో నా మీద జరిగిన కమిషనర్ ఆఫ్ పోలీసు దగ్గర ఉండి చేయించిన అటెంప్ట్ మర్డర్ కాన్స్పిరసీ నాగరాజు గారు. ఆడనైతే దెబ్బలు తాకినాయి, చాకులు వెళ్ళినాయి, రాడ్లు వెళ్ళినాయి, నెత్తులు వలిగినాయి, కార్లలో అద్దాలు వలిగినాయి. మస్తు మందిని టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల పైన టీఆర్ఎస్ వాళ్ళు 300-400 మంది విరుచుకుపడ్డారు ప్లాన్డ్గా. ఆ ప్లానింగ్ అంతా చేసింది కమిషనర్ నాగరాజు. ఒక ఎంపీగా నేను కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వరకు దాని మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ బోధనలు ఏందో పనికి మాలిన సుమోటో కేసు కింద తీసుకొని చేస్తున్నారు. నాగరాజు గారికి ప్లస్ ఈ కేసీఆర్, కేటీఆర్ ఆడినట్టు ఆడతాము, పాడినట్టు వాడతాము అని నడుచుకుంటున్న ఆఫీసర్లకి చెప్తా ఉన్నా, వెళ్ళి 1980లకు వెళ్ళి మీరు చరిత్ర అందరికి ఒకసారి రిఫ్రెష్ చేస్తా. మీకు ఎన్టీ రామారావుని అన్పాపులర్ చేయాలి, ఎన్టీ రామారావుని పదవి నుంచి తొలగించాలి అంటే నాదెండ్ల భాస్కర్ రావు ఉండి బస్ ఛార్జీలు వేయించు. నాదెండ్ల భాస్కర్ ఆ రోజు మంత్రి, క్యాబినెట్లో ఉన్న డిసిడెంట్ మంత్రులు చేసే పనులు, త్రికోణ వ్యూహం ఎప్పుడు మీరు గమనించండి. ఎన్టీ రామారావుకి వెళ్ళి మొదలుపెట్టి ఇంకా చెప్తాం మీకు 4-5. అసంతృప్తిగా ఉన్న మంత్రులు, పొలిటీషియన్స్, అసంతృప్తిగా ఉన్న పవర్ఫుల్ బ్యూరోక్రాట్స్, ఫైనాన్సర్లు. ఇక వీళ్ళు పవర్ ట్రాన్స్ఫర్ చేయాలా అన్న దగ్గరికి ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు ముగ్గురు కలుస్తారు. ఎన్టీ రామారావు గారి టైంలో భాస్కర్ రావు అప్పుడు ప్రత్యేకంగా ఛార్జీలే కాకుండా రిటైర్మెంట్ ఏజ్ తగ్గించింది. మేజర్ దెబ్బ ఆడబడ్డది. రిటైర్మెంట్ ఏజ్ తగ్గించి మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు అందరూ వ్యతిరేకపడ్డారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు మా మర్రిచెన్నారెడ్డి గారు ఉండే. మర్రిచెన్నారెడ్డి గారు టైంలో ఆయన దింపనీకే 1 వే ట్రాఫిక్లు, బస్ ఛార్జీలు మళ్ళీ పెంచటము, ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఆయనను అన్పాపులర్ చేయడం మొదలైంది. ఇక దాని తర్వాత హైదరాబాద్ రైట్స్ చేపించింది కూడా కాంగ్రెస్లో ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులే చేపించింది. ఈయన ముఖ్యమంత్రిగా పదవికి రిజిగ్నేషన్ ఇయ్యంగానే మరుక్షణం ఆగిపోయినాయి రైట్స్. 1990లా మరుక్షణం ఆగిపోయినాయి భయంకరమైన రైట్స్.
త్రికోణ వ్యూహం మళ్ళా ఎన్టీఆర్ ఎన్టీఆర్ని అన్పాపులర్ చేసేందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ బస్ ఛార్జీలు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచిపించి దాని తర్వాత వైస్రాయ్ హోటల్ పొలిటికల్కు అది వేసి దింపేసింది. కేసీఆర్కి పోయే కాలం వచ్చింది. మళ్ళా ఇటువంటి త్రికోణ వ్యూహం మళ్ళీ ఇంప్లిమెంట్ మొదలవుతోంది. పోకంటే ముందు జరిగే పనులన్నీ మొదలైనవి. బస్ ఛార్జీలు పెరగడం, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరగడం. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, బస్సు ఛార్జీలు పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా పెరగాలంటే ఎప్పుడో పెరగాలి. ఈయనని దింపుదాము, ఈయనని వీక్ చేద్దాము అన్న నిర్ణయానికి ఈ 3 పవర్ సెంటర్స్, రాజకీయ నాయకులు, బలమైన గవర్నమెంట్ ఆఫీసర్లు, బలమైన ఫైనాన్సర్. అయితే ఈసారి త్రికోణ వ్యూహము త్రిమూర్తులు నడుపుతున్నారు. ఒక సంవత్సరం వెనుక పోదాం. సంవత్సరం 15 నెలలు సుమారు. కేటీఆర్ డైరెక్ట్గా వాళ్ళ నాయనని అడిగాడు నన్ను ముఖ్యమంత్రిని చేయమని. వాళ్ళ నాయన శివాట్లు పెట్టి పంపాడు. ఈయన ఇంటలేడు ముసలోడని తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు ఇట్లాంటి వాళ్ళతోటి మాట్లాడించడం మొదలుపెట్టి మొదలు పెడితే ముసలాయనకి చిర్రెత్తి మీరందరు పత్రికలలో రాశారు, కాలు ఇరగొడతా అన్నాడు. ఎవరన్నా మాట్లాడితే ముఖ్యమంత్రి మార్పు మీద ఈ బల కొడతా అన్నాడు, తోలు తీస్తా అని కూడా అన్నాడు. అవునా? అయినాక రెండోసారి ఫెయిల్ అయింది కేటీఆర్ వ్యూహం. ఇక ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు ఒక పార్టీ పరంగా తెలంగాణలో నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ రావాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చి విజృంభించడం మొదలుపెట్టి, ఇక దానికి ముసలైన బీజేపీ మీద శిరెత్తుడు, మోడీ గారిని తిట్టుడు, కిషన్ రెడ్డి గారిని తిట్టుడు, బండి సంజయ్ తీసుకుపోయి లోపలేసుడు, అరవింద్ మీద రాడ్లతోటి అటాకులు చేసుడు, ఇవన్నీ మొదలైనవి. అయితే ముసలాయన ఏమనుకున్నాడు, ఇక బీజేపీ సంగతి చూస్తా, జాతీయ రాజకీయాలకు పోతా అని ఒక స్కెచ్ చేసుకున్నాడు. కొడుకుని ముఖ్యమంత్రిని చేద్దాం, 5 రాష్ట్రాలు ఎన్నికలు కాగానే కొడుకుని ముఖ్యమంత్రిని చేసి నేషనల్ పాలిటిక్స్లోకి పోదాం అని స్కెచ్ చేసుకొని పావులు కదపడం మొదలు పెట్టంగానే ఆయనత మొన్న 10వ తారీఖు నాడు బెడిసి కొట్టింది. మొత్తం అన్ని బీజేపీ రాష్ట్రాలన్నీ ఉడుచుకుపోయింది. మొత్తం అన్ని 4 రాష్ట్రాలలో 4 రాష్ట్రాలు మళ్ళీ గెలిచి స్వీప్ చేసేసి సీట్లు పెరిగినాయి. ఇక మళ్ళీ 2024 ఎన్నిక మళ్ళీ మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యేందుకు లైన్ క్లియర్ అన్నట్టుగా ఒక వాతావరణం ఏర్పడిపోయింది దేశం మొత్తం. ఆయన కథ అడ్డం తిరిగింది. కాబట్టి మొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నాడు కదా, యుద్ధం పోదాం ఢిల్లీకి అని. ముందస్తు ఎన్నికలు లేవని చెప్పేసి ఇక చెప్పగానే కేటీఆర్ అమెరికా వీకెట్ అలిగి ఈసారి కూడా అయితే లేదు. అయితే ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచడం, బస్సు ఛార్జీలు పెంచడం, ఆ జియో ఏందన్నది 317 జియో 317 తీయడం, అదైతే అంత అడ్డగోలు జియో అంటే ఇవన్నీ కూడా ఇటువంటివి అనేకం. ఇవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా త్రికోణ వ్యూహంలోనే భాగం. ఈ త్రికోణ వ్యూహము దగ్గరుండి నడిపిస్తున్నది త్రిమూర్తులు ఉన్నారు. మళ్ళా కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే
బొక్కలు ఇరుగుతాయి ముగ్గురివి. హరీష్ రావు, సంతోష్ రావు, మన జిల్లా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత. వీళ్ళు ముగ్గురు రాజకీయ భవిష్యత్తు నామరూపాలు లేకుండా పోతాయి. ముసలోడు ఉంటాడు పోతే పోయిండు, కానీ కేటీఆర్ మాత్రం ముఖ్యమంత్రిని కానిచ్చేది లేదు అని ఈ త్రికోణ వ్యూహానికి ఈ త్రిమూర్తుల బలం కూడా కలిసింది సార్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మా నాయన 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి పదవి చేసిండు, కొంచెం హిస్టరీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఏంటి కోసం చెప్తున్నా అంటే, నాగరాజు లాంటి ఆఫీసర్ల కోసం చెప్తున్నా. పవర్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ మొదలైపోయింది. అనవసరంగా అవుట్ ఆఫ్ ద వే పోయి అవసరానికంటే ఎక్కువ రిస్క్ తీసుకోకండి. మీరు ఒక దళిత ఆఫీసర్ కాబట్టి ఒక మంచి అడ్వైజ్ ఇస్తున్నాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. కేసీఆర్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉండొద్దు. మీరు ఎంపీ మీద హత్యాయత్నం జరిగి ఎంపీ అనుచరుల మీద కత్తులతోటి రాళ్లతోటి దాడులు చేస్తే, ఎంపీ కార్లద్దాల వల్ల కొడితే, రాళ్లతోటి కొడితే నీకు 307 కనబడలేదా? కళ్ళు బయలుగా మిని అని ఆడ ఏమిట్లా ఏం కాలే. అటెంప్ట్ మర్డర్ నాగరాజ్ చేసినాడు లాఠీచార్జ్ చేసి. అప్పటి వరకు మంచిగా ఇక్కడోళ్ళు ఇటు అక్కడోళ్ళు అటు మంచిగా పోలీసు వాళ్ళు మంచిగా కంట్రోల్ చేసి జిల్లా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను నాగరాజ్ అనేట ఆయనని ఇక్కడ తీసుకొచ్చింది కేవలం కేసీఆర్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేందుకు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కాదు. అది నాగరాజ్ లాంటి ఆఫీసర్లకి చరిత్ర తెలుసుకోవాలి, రాజకీయ చరిత్ర. నో బడీ ఇన్ దిస్ కంట్రీ క్యాన్ సేవ్ కేసీఆర్ నౌ. ఎవ్వడు కాపాడలేడు కేసీఆర్ని. ఆ కేటీఆర్ అనేటువంటి జీవితంలో ముఖ్యమంత్రి గాడు ఏం కేసులలో ఇరుక్కుంటాడో, ఏ జైలుకు పోతాడా, ఏ విదేశాలకు వారిపోతాడా, ఆయన భవిష్యత్తు ఆయన రాత ఎట్ట రాసి ఉన్నదో. నో బడీ క్యాన్ సేవ్ ఫాదర్ అండ్ సన్. సో ఇప్పటికైనా మించింది లేదు, దారిలోకి రండి. నిన్న హైకోర్టు అడ్లూరి శ్రీనివాసు ఇంకా 4-5 కలిసి పిటిషన్ వేసుకుంటే, యాడికెళ్ళి 307 పెట్టింది, ఏమున్నదని 307 పెట్టిందని చివాట్లు పెట్టి అన్ని పనికి మాలిన కేసులు రాసుడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎలాంటి వరకు యాక్షన్ లేదు, కానీ సుమోటో కింద దొంగ కేసులు ఎస్ఐలను ప్రెజర్ పెట్టి ఆరుదలు పెట్టించి, ఆర్మూర్లో నేను కంప్లైంట్ ఇస్తే అయిన ఇన్సిడెంట్కి దాని మీద ఇయ్యాలంటి వరకు ఏం లేదు. ఎస్ఐ తోటి కంప్లైంట్ ఇచ్చి పనికి మాలిన కేసులు పెట్టి కాబట్టి స్టార్ట్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్. Our government at the center is 100 times more powerful than Poshetti government. ఊరికే ఆయన ఎంపీకి టికెట్ అడుగుతారట. ఎడికెళ్ళి అడుగుతాడు? ఆయన నేటివ్ ఏంది, వరంగల్ అయిన ఆయన. నాగరాజు గారు, మీరు ఎక్కడికి వెళ్ళని నిలబడండి, టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచేది లేదు, పీకేది. నీకంటే బలమైన గట్టి ఆఫీసర్ని తీసుకొచ్చి ఓడగొడతాం అవసరం. కేసీఆర్ పతనము మొదలైపోయింది. అది ఆపడానికి ఒకటి వల్ల కాదు. నువ్వు లాఠీలు పట్టుకొని, దొంగ కేసులు పెట్టుకొని, మమ్మల్ని మర్డర్లు చేద్దామని ప్రయత్నాలు చేసి వీటితోటి కేసీఆర్ ఆగడు, పోతాడు. రాజకీయంగా సాగు ఉన్నది కేసీఆర్. బట్ స్టార్ట్ బిహేవింగ్ యువర్ సెల్ఫ్.
because you are a scheduled caste officer, I have lot of sympathy towards you. ఈయన ప్లస్ ఆయన ఐపీఎస్ కాదు, ఈయన కన్ఫర్డ్ అనుకుంటా కదా, కష్టపడి వచ్చి ఉంటావు. చాలా మంది ఆఫీసర్లు జైళ్ళకి పోయినరు, యాది పెట్టుకో. కేసీఆర్ ఈజ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంతకుముందు ఉన్న బలమైన ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రానికి. వాళ్ళ సమయంలో మంచి మంచి ఆఫీసర్లు అందరూ జైళ్ళకు పోయారు, మంచి మంచి ఆఫీసర్లు జైళ్ళకు పోయారు, ఐఏఎస్ ఆఫీసర్లు పోయారు. కాబట్టి తెలివిగా ప్రాక్టికల్గా ఆలోచన చేసి తెలివిగా వ్యవహారం చేసుకుంటే మంచిది. అదర్వైజ్ వీ నో వాట్ టు డూ. ఇప్పుడు మిగిలిన ఎవరైతే జైల్లో ఉన్నారో మా కార్యకర్తలు మలయాది రెడ్డి గారు కానీ, శ్రీధర్ కానీ, బాలరాజు కానీ, మా కోటగూరు అధ్యక్షుడు కానీ, ఇతర పిల్లగాళ్ళు యంగ్స్టర్స్ భూపాల్ 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ హైకోర్టులో వచ్చినాక, జడ్జిమెంట్ వచ్చినాక, అందులో ఏం 307 లేదు, వంకాయ లేదు అన్నాక ఇంకేముందంటే రేపు మాపో వస్తుంది. ఇది మొత్తం పోలీస్ వ్యవస్థని భ్రష్టు పట్టించే ప్రయత్నం. ఇదంతా భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రయత్నం ఏమున్నది, కనబడుతూనే ఉంది. దిస్ ఆఫీసర్ నాగరాజు has come here only to implement KCR's order, not to maintain law and order. This is my humble message to people of Nizamabad. Cheppan brother. Any other questions? అది ఎన్నెళ్ళ చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఆల్ కన్ఫ్యూజన్ క్రియేటెడ్ బై టీఆర్ఎస్ గవర్నమెంట్. డబ్బులు ఏమంటారు, మన బడ్జెట్ పెంచాలి, కరప్షన్ పెంచాలి. మల్లన్న సాగర్ టాపిక్ ఎత్తారు. మల్లన్న సాగర్ దుబ్బాక ఎలక్షన్ ఆ టైంలో అక్కడ క్యాంపెయిన్ చేసేటప్పుడు గబరి గమ్మతున్నది. దుబ్బాక 3 సెగ్మెంట్లకి సెంటర్ ఉండే, 3 త్రిమూర్తులు, కేసీఆర్, కేటీఆర్, హరీష్. గీత దాటి ఆల సెగ్మెంట్లో పడితేనేమో ఒక రేటు, గీత ఈతలు ఉంటేనేమో ఒక రేటు, మళ్ళీ 10 మీటర్ల డిస్టెన్స్ కూడా ఉండదు. ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే ఏమో 10 ఇంతలు రేటు తక్కువ. ఇట్లా అన్యాయంగా ఉంటే రైతులను కూడా ఇట్లా రాజకీయంగా విభజిస్తే మాట్లాడాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోయి మాట్లాడాలా, మంచి